హల్లెలూయా. సో ఈరోజు ప్రత్యేకత ఏంటి? పామ్ సండే, మట్టల ఆదివారం అంటారు కదా. సో దాని యొక్క ప్రత్యేకత గురించి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనము చూస్తాము. సో ధ్యానిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడంట, ఆయన యెరూషలేమునకు వస్తున్నప్పుడు ఏమైందంట అక్కడ, దాని ముందు ఏం జరిగిందంటే మనం 21 నుంచి చూస్తే ఆయన ఒక ఆజ్ఞేశ్వర వాళ్ళ శిష్యులతో ఏమంటారంటే, వెళ్ళి చదువు అది 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. కట్టబడిన గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్ల కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను వాటి విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన అయితే ఇదేంటంటే దాదాపు 500 సంవత్సరాల ముందుగా ప్రవచింపబడిన ప్రవచనము నెరవేర్పుని మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ చూస్తే ఏమైందంటే, ఇక్కడ జకరియా 9:9 ఈ మాట రాయబడింది. చదువా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఏంటంటే గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తున్నాడంట. ఆ గాడిద ఏంటంటే, ఆ గాడిద యాక్చువల్లీ మనకు సాదృశ్యంగా మనం తీసుకోవాలి. ఆయన ఎక్కి వస్తున్నాడంట, కట్టబడి ఉందంట గాడిద పిల్ల. వాటిని ఏం చేస్తున్నాడంట దేవుడు? వాటిని విడిపించి, ఎక్కడో ఎవరు గుర్తుపెట్టుకొని మర్చిపోయి ఉండొచ్చు, అది ఉందని ఎవరికి తెలియని ఉండొచ్చు, కానీ అటువంటి స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే గాడిదను గాడిద పిల్లను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి, ఎవరన్నా అడిగితే ఏం చెప్పమన్నాడు? అవి ఎవరికి అవసరం అంట? ప్రభువునకు కావలసి ఉన్నవి, ప్రభువుకి కావలసి ఉన్నవి. హల్లెలూయా. మనం ఎప్పుడైనా మనకు వస్తుందేమో ఆ థాట్, నేను ఎవరికి అవసరం లేదు, నేను అన్వాంటెడ్, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఏం గుర్తు చేసుకోవాలి? ప్రభువుకి నువ్వు నేను కావలసి ఉన్నాం. ఏంటి? ప్రభువుకి నువ్వు నేను కావలసి ఉన్నాం. ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పుడి. ప్రభువుకి కావాల్సి ఉన్నామంట మనం. హల్లెలూయా. సో ఆయన ప్రవచనం నెరవేర్చుటకు ఫస్ట్ ఏంటంటే కట్టబడ్డ ఆ గాడిదను గాడిద పిల్లను విడిపించి తీసుకురమ్మని దానిపైన ఆయన ఎక్కి వచ్చారంట. ఏం చేశారంట? నెక్స్ట్ వర్స్ 6వ వచనము. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి
వాటి మీద తమ బట్టలు వేయగా ఇక్కడ మనం చూస్తే శిష్యులు ఏం చేశారంట, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. యేసుప్రభు ఏదైనా మాట చెప్తే అది నెరవేర్చబడకుండా ఉండదు. ఆమేన్. సో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే నెరవేర్చబడడానికి ఏం చేయాలి? ఇక్కడ శిష్యులు ఏం చేశారంట, ఆయన చెప్పింది చేశారంట. మనము ఆ రాతి బాణంలో ఉన్న ద్రాక్షరసము నీరు ద్రాక్షరసముగా మారడానికి ఏం చెప్పారంట, మరియ ఏం చెప్తుంది అక్కడ ఉన్న పని వాళ్ళతోని, ఆయన చెప్పింది మీరు చేయండి. సో చెప్పింది ఎప్పుడన్నా చేస్తే ఏమవుతుందంట, అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తే వారు కూడా ఏం చేస్తారు, ఎవరో ఇంటికి వెళ్ళి మీ గాడిద పిల్లని ఇవ్వమంటే వారి యొక్క ఏంటి అది వారికి ఆహారం పెట్టే ఇది ఉండొచ్చు. అదొక దెర్ ఇస్ అ వే టు అది వాళ్ళకి ఏదైనా సంపాదించుకోవడానికి మరి వారికి ఆధారం అయి ఉండొచ్చు. కానీ దాన్ని ఏమంటున్నాడు, ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు అడుగుతున్నారంటే ఏమని చెప్పారు, ప్రభువుకి ఇది అవసరమైంది. అయితే ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే ఇచ్చారు. ఎంతమందికి వారి జీవనాధారం ఇచ్చే ఒక ధైర్యం ఉంటుంది, ఎంతమందికి వారికి చెందిన సమస్తం ఇచ్చే ధైర్యం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంట, వాళ్ళు అడగగానే ఆయన వాళ్ళు ఇస్తారు అని చెప్పినప్పుడు శిష్యులు వారు ఏంటో మమ్మల్ని చూసి వాళ్ళు ఏం చేస్తారో, మమ్మల్ని కింద పడేసి కొడతారో లేకపోతే ఏం చేస్తారో అని భయపడలేదు. కానీ ప్రభు చెప్పింది చెప్పినట్టు చేశారంట. అప్పుడు చేసినప్పుడు ఏమైందంట, ఇచ్చారంట. తర్వాత తీసుకొని వచ్చారు. చదవమా. వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోను బట్టలు వేయడం అంటే దానికి గుర్తు ఏంటంటే సబ్మిషన్, అంటే సమర్పణ గుర్తు అంట. వారికి ఉన్న దాన్ని తీసి వారు వేసారంట. వేస్తే ఆయన దాని మీద ఎక్కి కూర్చున్నారంట. సో గాడిదని తీసుకొని వచ్చారు. దానిపైన ఏముండాలి, వస్త్రము, సమర్పణ. ఆ గాడిద మనమైతే దానికి ఉన్న వస్త్రం ఏంటి, మనం నేర్చుకుంటున్నాం కదా, సమర్పణ అనే వస్త్రం వేసుకోవాలన్నమాట. వేసుకున్నప్పుడు దానిపైన ఏం చేసుకుంటారు, ఎవరు కూర్చుంటారు, యేసు ప్రభు కూర్చుంటాడు. గాడిదని తీసుకొని వచ్చారు, కానీ ఆ గాడిద మనమైతే దానిపైన వేసిన బట్టలు దేని గుర్తంట, ఒబీడియన్స్కి, సమర్పణకి గుర్తంట. హల్లెలూయా. సో ఆ సమర్పణ మనము కలిగి ఉండాలి. ఆ సమర్పణ మనం కలిగి ఉంటే దానిపైన ఏం చేస్తారు, ఎవరు కూర్చుంటారు, యేసయ్య కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారు చెప్పండి, యేసయ్య కూర్చుంటారు. హల్లెలూయా. తర్వాత చదువుదాం. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. సో జన సమూహములు కూడా చాలామంది ఏం చేస్తారు, దారి పొడుగునా బట్టలు పరుస్తున్నారంట దానిపై నడవాలని. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి కూడా పరిచారంట. అయితే ఇక్కడ చూస్తే రాజు అని మరి గుర్రం పైన రావాలి కదా, గాడిద పైన ఎందుకు వస్తున్నారు? రాజులు గుర్రం పైన కూడా వస్తారు కదా. అయితే ఇజ్రాయెల్లో ఒక ఇదేంటంటే, ఆ కాలంలో గుర్రం పైన ఎప్పుడు వెళ్తారంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు గుర్రం వాడతారు. సమాధానం పరంగా వస్తుంటే గాడిద మీద వస్తారంట. మనం చూస్తాము రాజులు, దావీదును కూడా గాడిద పైన తీసుకురావడం మనం చూస్తాం. సో కొంతమంది రాజులు సొలొమోను కూడా. అయితే మనం చూస్తాం ఏంటంటే గాడిద పైన రావడం దేనికి, సమాధానకరంగా నేను వస్తున్నాను. ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఎలా వస్తున్నారంట, సమాధానకరంగా వస్తున్నారు. యుద్ధం కోసం వస్తే ఏం చేస్తారు, వాళ్ళు గుర్రాల పైన వస్తారు. కానీ యుద్ధానికి గుర్రాలు వాడతారు. సమాధాన పరంగా వస్తుంటే సెలబ్రేషన్కి దేని వాడతారు, గాడిదని వాడతారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే తర్వాత ఏంటంటే వాళ్ళందరూ దారి పొడుగున వారు వస్త్రాలు పరిచారు. ఇంకా ఏం చేస్తారు, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చి చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. దావీదు కుమారుడికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వారు అంటున్నారు. వారు ఇక్కడ చూస్తే దీనికి దాని యొక్క మీనింగ్ చెప్తాను. దాని ముందు కొన్ని గాడిదకు ఉండవలసిన లక్షణాలు మనం చూద్దాం. మనం ఒకవేళ గాడిదైతే గాడిదకు ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. అదేంటంట, అది దీనత్వానికి గుర్తంట, హ్యూమిలిటీకి గుర్తు. అదే మెజెస్టిక్గా చూడడానికి అబ్బా అని అట్రాక్టివ్గా అనిపించదేమో, కానీ ఆ గాడిద దేనికి గుర్తంట, తగ్గింపుకి గుర్తంట, సాత్వికతకి గుర్తంట. తగ్గింపుకి సాత్వికంగా ఉండడానికి గుర్తు. అండ్ ఇంకా అదేంటి, ఒక సమాధానానికి గుర్తుంట. గాడిద ఏంటి, సమాధానకరంగా ఉండే ఒక దానిగా గుర్తు. అండ్ అది చాలా కష్టపడి పనిచేసే జీవి, చాలా ఓపికగా ఉండి భారాన్ని మోసే
జీవి. మనం ఏం చేయాలి? కష్టపడి పనిచేసేవారుగా మనము పౌలైతే ఒక పత్రికలు ఏమంటాడు? మీరు పని చేయకపోతే తినకూడదు అంటారు. తినడానికి కూడా మనకి అర్హత లేదు. పని చేయని వాళ్ళకి ఏంటంట? తినే ఒక అర్హత లేదంటాడు పౌలు. అంటే ఏంటి? సో పని చేసే వాళ్ళు అంటే కష్టపడి పని చేయడంలో వారికి సోమరుల గురించి ఉంటుంది. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు, దరిద్రం వస్తుందని ఉంటుంది. అది వేరే వేరే ఆచార పద్ధతుల్లో ఈ మాట వాడతారు, కానీ యాక్చువల్లీ ఇది ఎక్కడుందంటే సోమరుల వల్ల ఏమొస్తుందంట? దరిద్రం వస్తుందని ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు సోమరిగా పని చేయకుండా ఉండడం వల్ల దరిద్రం వస్తుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. సామెతల్లో ఉంటుంది ఈ మాట. సో ఈ యొక్క విషయం మనము గమనిస్తాం. సో గాడిదే భారం వస్తుంది అంటే యేసుప్రభు కూడా గలతీలకు రాసిన పత్రిక మరి మనం చూస్తే పౌలు కూడా ఈ మాట అంటారు ఏంటంటే మనం ఒకరి భారం ఒకరు మనం భరించి క్రీస్తు యొక్క నియమాన్ని మనము ఫుల్ఫిల్ చేయాలన్న చూడమా 6వ అధ్యాయము 2వ వచనము. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సో ఒకరి భారం ఒకరు భరించి ఇలాగ ఏం చేయాలంట? క్రీస్తు నియమమును పూర్తిగా చేయాలంట. సో భారం భరించడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞగా మనం తీసుకోవాలి. ఒక్కరి భారం ఒకరు, మీకు అవకాశం ఉంటే వీలుంటే మీకు మంచిగా అనిపిస్తే అని కనిపిస్తున్నాయి అక్కడ వాక్యాలు లేదు. ఒకరి భారం ఒకరు భరించి ఏం చేయాలంట? క్రీస్తు యొక్క నియమాన్ని మనము ఫుల్ఫిల్ చేయాలంట. అవునా? మనము ఏం చేయాలంది? క్రీస్తు యొక్క నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి. పూర్తిగా ఒక్కరి భారం ఒకరు భరించడం అది బిబ్లికల్. మనము ఏమంటారు? కైను వంటి జవాబు మనం చెప్పకూడదు. కైన్ ఏమంటాడు? నీ సహోదరుడు ఎక్కడంటే నేనేమన్నా నా సహోదరుడు కావాలి వాడినా? మనం ఆ జవాబు చెప్పగలమా? మనం అలా చెప్పగలమా? మనము ఒకరి భారం ఒకరు భరించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము యేసు ప్రభు చేత ఎంచుకోబడ్డ గాడిదలుగా మనం ఏం చేయాలంట? ఒకరి భారం ఒకరము భరించాలి. గాడిదకు ఉండే లక్షణం ఏంటంటే భారం భరిస్తుందంట. అది మనం చూస్తే 2 జంతువులు మాట్లాడగలిగాయి. దేవుడు వారి నోరు తెరిచారు, లేకపోతే మాట్లాడగలిగాయి. ఏమి అవి చెప్పండి? ఏవవి? 2 జంతువులు మాట్లాడే బైబిల్లో 2 గురించి రాయబడి ఉంది. ఒకటి ఆది కాండంలో ఉంటుంది, సర్పము. ఇంకొకటి గాడిద. చూసారా? నిజంగా దేవుడు నోరు తెరిస్తే అది మాట్లాడింది. మనుషులు చూడలేని విషయాలు అది చూసింది. ఎందుకు? అది చాలా దీనత్వం కలిగింది. ఇంకేంటి? అది సమాధానం కోరుకునేది. ఇంకేంటి? ఒక భారము మోయడానికి విధేయత చూపే ఒక జంతువు. దాని నోరు దేవుడు తెరిచాడు. ఇంకో దాని నోరు ఎలా తెరియబడిందో నాకు తెలియదు, కానీ అది సర్పము నోరు తెరిచి మాట్లాడింది. కానీ గాడిద నోరు ఎవరు తెరిచారంట? దేవుడు తెరిచాడు. హల్లెలూయా. సో అటువంటి ఇదిగా ఉండడం. ఎవరైనా గాడిద అంటే మంచిది అనుకోండి. ఎవరైనా గాడిదని తిడితే అబ్బా గాడిదన, నేను యేసయ్య గాడిదని అనుకోండి. ఇప్పటి నుంచి బాధపడకండి గాడిదని తిడితే. సో గాడిదకి ఘనత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ గాడిద ఎందుకంటే కట్టబడిందంట. అది ఎవరు అనుకున్నారేమో ఏం పనికి వస్తుంది అనుకున్నారేమో, కానీ చాలా యేసు ప్రభుకి అవసరమైందంట అది. హల్లెలూయా. సో ఈ గాడిదగా మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? దానికి చూడడానికి ఒక టీవీ కలిగి, లేకపోతే గుర్రం చూస్తే అబ్బా వస్తుంది, మ్యాజెస్టిక్గా ఉంటుందంట గుర్రం, అబ్బా అనిపిస్తుంది. కానీ గాడిదని చూస్తే అబ్బా గాడిదే అనుకుంటారేమో. కానీ దానికి ఏం ఇచ్చాడు యేసు ప్రభు? ఘనత ఇచ్చాడు. హల్లెలూయా. ఘనత ఇచ్చాడు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు వస్త్రాలు పరిచి ఏమంటున్నారంట? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఇక్కడ వాళ్ళు హొస్సానా, మనం ఇందాక పాడాం కదా, హొస్సానా అది హీబ్రూ వర్డ్ అనమాట. హొస్సానా అన్నది. అయితే ఆ హొస్సానా అన్న దానికి ఏంటి మీనింగ్ అంటే, హోసియా అన్న అంటే ప్రొటెక్టర్స్, సేవర్స్, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని చెప్పే ఒక మొర అంట. ప్రొటెక్టర్స్, సేవర్స్,
దావీదు కుమారుడు రాజుగా వస్తున్న ఇజ్రాయేల్ రాజు. మనం చూస్తే 4 గాస్పుల్స్లో వేరే వేరేగా సంబోధించబడుతుంది కొన్ని గాస్పుల్స్లో. కానీ ఇక్కడ కొంతమంది ఏమో రానునే రాజువి, రాజు అంటున్నారు ఇక్కడ. అండ్ ఏమంటున్నారు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయి, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విమోచించు అని హోసియా అన్న అని నావు అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కరుణించు, రక్షించు అని అడుగుతున్నారు వాళ్ళు. సేవర్స్, ప్రొటెక్టర్స్, మమ్మల్ని విమోచించు అని దాని మీనింగ్ అనమాట. అరామిక్లో అయినా ఇది రాన్నది ఏమైందంటే ఒక ప్రేజ్ వర్డ్గా, ఆ సందర్భాన్ని బట్టి ప్రేజ్ వర్డ్గా అందరం అనుకుంటాం. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే హోసియానా అంటే ప్రొటెక్టర్స్ నౌ, ఇప్పుడు మమ్మల్ని రక్షించు. దేని నుంచి రక్షించమని అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయిందా రక్షణ ప్రణాళిక అక్కడున్న వాళ్ళకి? లేదు. ఆయన రాజుగా వస్తున్నాడంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ యొక్క రాజు వచ్చి ఈ రోమా సామ్రాజ్యం యొక్క బలాత్కారం నుంచి మమ్మల్ని రక్షిస్తారనుకున్నారు. ఈ రోమా సామ్రాజ్యం చేసే ఆ యొక్క మరి భయంకరమైన పన్ను వసూలు చేసేవాళ్ళు. అన్నిట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా అన్ని విషయాలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఎవరిని ఏమంటారు, హై ప్రీస్ట్ని కూడా వారు నియమించడానికి వారి యొక్క హస్తం ఉండేది. వాళ్ళు పొలిటికల్లీ స్ట్రాంగ్, వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఎగ్జాక్ట్లీ మన పైన బ్రిటిష్ చేసిన అధికారం విధంగా కొన్ని సిస్టమ్స్ బ్రిటిష్ వాళ్ళు మొత్తం కంట్రోల్ ఎలా తీసుకున్నారంటే, వాళ్ళు నెమ్మదిగా మన భారతదేశం వాళ్ళు కూడా మనకు స్వాతంత్రం కావాలని అడిగినప్పుడల్లా వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళని మంచి పొజిషన్స్లో పెట్టారు. కానీ వాళ్ళకు ఉట్టి ఎడ్యుకేషన్, ఏదైనా ఆర్ట్, కల్చర్ అట్లాంటివి మేనేజ్ చేయడానికి అధికారం ఇచ్చాడు. కానీ యాక్చువల్ పొలిటికల్ పవర్ ఏం చేశారంట, వాళ్ళ అధికారంలో పెట్టుకున్నారు. ఎందుకంటే గవర్న్ చేసే పవర్ ఇవ్వలేదంట. సేమ్ థింగ్ ఇక్కడ నేను చదివినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఇక్కడ ఏం చేశారు, రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి విషయంలో వారి కలుగ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పన్ను ఎక్కువగా వసూలు చేశారు. ఎక్కువ పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రబుల్ చేస్తూ ఉన్నారు. ఎలా మనం చూసినట్లయితే వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఈవెన్ హై ప్రీస్ట్ని అంటే ప్రధాన యాజకుడు నియమించడంలో కూడా వాళ్ళు అహరోను కుటుంబం నుంచే, కానీ బాగా పేరున్న ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇదిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండేదన్నమాట. అలానే కైఫస్ అనని కూడా ఎంచుకొనబడ్డారని చరిత్రలో మనం చూస్తామన్నమాట. సో అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు ఏం ఆశిస్తున్నారు తెలుసా? ఎప్పుడైతే యేసుప్రభు రాజుగా వస్తాడు అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అనుకున్నారు, అబ్బా మాకు ఈ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి వాళ్ళని తీసేసి ఈయన రాజుగా అధికారం తీసుకుంటాడు అనుకున్నారు. కాబట్టి ఏం చేస్తారంటే అందరూ కూడా మరి చాలా ఎక్సైటెడ్గా హోసానా, ఇక్కడ చూస్తే కీర్తనలు 118, 25, 26 వచనాలు ఇక్కడ కోట్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ 118వ కీర్తన 25, 26 వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ఇక్కడ ఏమంటున్నారు, యెహోవా పేరటన వచ్చేవాడు ఆశీర్వదింపబడునుగాక. సో ఇక్కడ ఏమంటున్నారు, మమ్మల్ని రక్షించు ఇదన్నమాట. ఈ యొక్క వచనాన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు, మమ్మల్ని రక్షించు. హొస్సానా డైరెక్ట్గా మనం ఇక్కడ చెప్తున్నాం. హొస్సానా అంటే ప్రైజ్ చేస్తున్నారు. కానీ ఏమని ప్రైజ్ చేస్తున్నారు, మమ్మల్ని రక్షించు, నువ్వే మమ్మల్ని మా రక్షకుడు, ఇప్పుడు మమ్మల్ని రక్షించు. సో ఈయన వస్తుంటే ఆయన పబ్లిక్గా ఒప్పుకున్న ఈ యొక్క డిక్లరేషన్ ఒప్పుకున్నది మనం ఇక్కడ యేసుప్రభు ఇక్కడ చూస్తాం. మీరు నన్ను కొంతమంది ఏం చేస్తున్నారంట, అభ్యంతరపరుస్తున్నారంట. మా యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు చూస్తే, సారీ లూకా అనుకుంటా కదా, లూకాలో ఒక నిమిషం. ఒకసారి లూకా తీన్మా, లూకా చెప్తాను. లూకా 19
28 చూడండి, 28 నుంచి 4. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు ఈ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన దాన్ని బట్టి అది ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మీరు నన్ను స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఆయన వాళ్ళని ఆపమంటే ఏమంటున్నారు, అక్కడ ఉన్న ఫరిసయ్యులు అంటారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు ఏంటి, వీళ్ళని ఆపు అంటే ఆయన ఏమంటాడంటే, వీళ్ళు చెప్పకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. హల్లెలూయా. సో ఇక్కడ ఆయన రాజు అని ఒప్పుకుంటున్నాడు. ఆయన ఇజ్రాయెల్ రాజు అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏమైపోతాయి, ఆ రాజు అని ఒప్పుకుంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటి, ఆయన వస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని ఆయన అక్కడ తీసేసి ఇంకొక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆయనని మమ్మల్ని హోసియానా అంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయి, మమ్మల్ని మాకు విడుదల కలిగించు, మాకు విడుదల కలిగించు అని చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాము. వాళ్ళు ఇంకా విడుదల కలిగించే వాళ్ళు అనుకున్న విధంగా విడుదల కలిగించే యేసయ్యకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ వస్త్రాలు పరుస్తున్నారు. ఇంకా అది మరి ఆ యొక్క పామ్ ట్రీ అంటే ఆ మట్టలు పట్టుకొని వాళ్ళు అక్కడ ఉండడానికి, మట్టలు దేనికి సాదృశ్యం అంటే అది విజయానికి మరి సమాధానానికి సాదృశ్యంగా ఉన్నాయి, విజయానికి, విక్టరీ. సో అది ఎత్తుకొని ఏమంటున్నారు, హొసియానా బ్లెస్డ్ ఈజ్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభు నామమా వచ్చేవాడు ధన్యుడు అని, లేకపోతే స్తుతించడానికి అనేది చేస్తున్నారంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ఈయన మా విమోచకుడు, మాకు విక్టరీ ఇస్తాడు, మాకు విజయం ఇస్తాడు అని. దానికి వాళ్ళు నమ్మిన దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క వస్త్రాలు పరుస్తూ వాళ్ళు విధేయత చూపిస్తూ వస్తున్నారు. నేను ఆలోచిస్తుండే, ఇంత గొప్పగా బిగ్గరగా కేకలు వేసి ఆర్భాటం చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు సిలువ వేయండి అని ఎలా అరిచారు, ఎందుకు అరిచారు? హోసియానా రక్షించు, నువ్వే ఇజ్రాయెల్కి రాజు అన్నప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, మీరు నన్ను అట్లా ఆ విధంగా స్తుతించకపోతే ఏమవుతుంది, రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. మనం ఇక్కడ చూస్తే ఆ డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు అనుకున్న రాజ్యం వేరే, యేసు ప్రభు స్థాపించే రాజ్యము వేరే. దానియేలు గ్రంథంలో ఏముంటుంది, ఈ లోకపరంగా స్థాపించే ఏ రాజ్యమైనా కూలిపోతుందేమో, కానీ దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఏంటంట, భూమి అంతా విస్తరిస్తుంది. ఒకసారి చూద్దామా, అది 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 32 అనుకుంటా, ఒకసారి చూడమా. ఆయన ఇచ్చే రాజ్యం గురించి ఒక మాట ఉంటుంది.
ద కింగ్డమ్ దట్ హీ ఈస్ గోయింగ్. 44 సరే 44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికినీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. సో ఈ ఈ యొక్క యూదులు ఏం చేస్తున్నారు? ఈ యొక్క మరి ఆ సమయంలో హోసియానా హోసియానా అని పాడుచున్న వారందరూ ఏం చేస్తున్నారంటే ఈ రోమా సామ్రాజ్యం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ రోమా సామ్రాజ్యాన్ని మాత్రమే. చాలామంది రిలీజియస్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే రిలీజన్కి ఫెయిత్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రిలీజన్ ఏంటి? ఉట్టి ఆచారాలు పద్ధతులు లా ఫాలో అయితే చాలు, దానికి ఏమీ చేంజ్ ఆఫ్ హార్ట్ అవసరం లేదు. కానీ ఫెయిత్ ఏంటంటే లేనివి, మనం ఇందాక పాడాం కదా, మృతులను సజీవులుగా లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు, పిలిచే దేవుడు అని అబ్రహాము నమ్మాడు. ఇక్కడ ఏంటంటే ఫరిసేయులు ఏం చేస్తున్నారు? వారికి విశ్వాసం లేదు, వారు విశ్వాసం పైన ఆనుకోవట్లేదు. కానీ వాళ్ళు దేనిపైన ఆనుకుంటున్నారు? వారు చూసిన దాన్ని, వారు అనుభవిస్తున్న దాన్ని బట్టే. వీళ్ళని చూస్తే ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? ఇజ్రాయేలీలు ఏం చేస్తారు? గొప్ప అద్భుతాలు చూశారు, గొప్ప అద్భుతాలు చూశారు వాళ్ళు. నాకు వాళ్ళ చూస్తే అదే గుర్తొస్తుంది. వాళ్ళని చూస్తే ఇజ్రాయేలీలే గుర్తొచ్చారు. వారు మరి దేవుడు గొప్ప ఇది రక్షణ కలగజేస్తున్నాడని చెప్పి వారు అద్భుతాలు చూశారు. దేవుడు తను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించడం చూశారు. కానీ ఇక్కడ ఏంటంట, వారు దేవుడి యొక్క అద్భుతాలు చూశారు కానీ వారి హృదయంలో మార్పు జరగలేదు. ఈ యొక్క మతం, ఒక రిలీజన్ ఏం చేస్తుందంటే హృదయంలో మార్పు తీసుకురాదు. ఆచారాలు పద్ధతులు బాహ్యంగా చేసే వాటికి రెస్పెక్ట్ ఇస్తుంది. కానీ యేసుప్రభు ఏం కోరుతున్నాడు? హృదయంలో మార్పు కొడుతున్నాడు. ఆయన మీ హృదయానికి రాజుగా, మన హృదయం తలుపుని తట్టే దేవుడు. విశ్వాసముతో మనం ఆయనతో పాటు ఉండాలని కోరే దేవుడు. వీళ్ళందరూ నిజమే, నేను రాజునే, యూదులకు రాజునే నేను. కానీ వాళ్ళకు అర్థం కాలేదు ఏంటంటే ఆయన వీరు అనుకున్నట్టు రోమా సామ్రాజ్యాన్ని మాత్రం కూలగొట్టడానికి రాలేదు. కానీ ఆయన రాజ్యము, నిత్యము నిలిచే రాజ్యము ఏదైతే దానియేలు గ్రంథంలో చెప్పబడిందో ఆ నిత్యము నిలిచే రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసుప్రభు ఓపెనింగ్ పరిచర్యకు వచ్చినప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే దేవుని యొక్క రాజ్యము సమీపించింది కాబట్టి మీరు మారు మనస్సు పొందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దామా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఆరంభించడం ఏంటి? దేవుని యొక్క పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారు మనస్సు పొందండి. ఓపెనింగ్ స్టేట్మెంట్స్ అంట, బిగినింగ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ. యేసు ప్రభు పరిచర్య ఆరంభించిన సమయంలో చెప్పిన మాటలు. ఇప్పటి వరకు మీరు అద్భుతాలు చూశారు. ఇజ్రాయెల్ చూసినన్ని అద్భుతాలు ఎవ్వరూ చూడలేదు. కొన్నిసార్లు మనం చూస్తే క్రైస్తవులుగా మనం కూడా ఎన్నో అద్భుతాలు చూసాం. అయినా మనం విశ్వాసంలో వేవరవుతూ ఉంటాం. ఒకరోజు ఎందుకు దేవా నాకు ఇట్లా చేసావని అంటాం. ఒకరోజు అబ్బా ఏదైనా మంచి జరిగితే దేవా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటాం. ఎందుకు మనం మాటికి ఆ అగ్ని ఆరిపోతూ ఉంటుంది? ఎందుకు అట్లా ఇదైతూ ఉంటుంది? వీళ్ళు ఏమన్నారు? ఇప్పుడు రాజు రాజు అన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈయననే సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని నడిచారంట. మనం ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే మనకి గుండె పగిలిపోయేదేమో. యేసుప్రభు ఇంకొక చోట అంటారు కదా, తీయకలేదు కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన అద్భుతం చేశాడంట. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాక వాళ్ళకి ఏమైందంట, వాళ్ళు ఏమనుకున్నారు ఇజ్రాయిల్, మాకు అబ్బా ఈజీ, మేము కష్టపడక్కర్లే పని చేయక్కర్లే, ఈయన వెంబడి తిరిగితే మనకేం చేస్తాడు, ఈయన పోషణ ఇస్తాడు అనుకున్నారు. అందుకే ఏం చేస్తాడంట, గుంపులుగా జన సమూహం ఆయనని వెంబడించిందంట. జన సమూహం ఆయన వెంబడించిందంట. అయితే యేసుప్రభు వాళ్ళతో అంటారు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసు. ఎందుకు? రొట్టెల కోసమే, ఆహారం కోసమే. ఎవరైతే మనం చూస్తాం, ఎవరైతే జరిగే అద్భుతాలని బట్టి లేకపోతే వారికి ఉన్న వారి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే గాడ్ వాళ్ళకి కావాలి.
చాలామందికి ఎవరైతే అటువంటి యేసు ప్రభుని వెంబడిస్తారో వారికి ఏం దొరుకుతుంది? వారికి డిసప్పాయింట్మెంటే దొరుకుతుంది. అందుకే చాలామంది మధ్యలో నుంచి యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఎటువంటి దేవుడు కావాలి? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే దేవుడు కావాలంటే వాళ్ళు అనుకున్నది నెరవేర్చే దేవుడు కావాలి. నువ్వు దేవుడివైతే నువ్వు ఇది చేయి, నువ్వు దేవుడివైతే అది చేయి. మనం చూస్తాం ఆయనను హేళన చేస్తే ఏమంటారు? శిలువ మీద ఉన్నప్పుడు కూడా నువ్వు ఒకవేళ నిజంగా దేవుని కుమారుడు అయితే ఏం చేయాలా? దిగి వచ్చాయి. సాతాను కూడా ఫస్ట్ ఏం చేస్తాడు? ఆయన శోధించడానికి తీసుకెళ్ళినప్పుడు ఒక స్వరం అందరికీ వినపడుతుంది. ఏం వినపడుతుంది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి దేవుడు ప్రకటించడము మత్తయి 3వ అధ్యాయంలో ఆయన బాప్తిజం పొందినప్పుడు మనం చూస్తాం. తర్వాత వెంటనే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అయిపోయాక వెంటనే ఏమొస్తుందంటే ఇక్కడ సాతానుడు వచ్చి ఫస్ట్ ఛాలెంజ్ అదే, నువ్వు నిజంగా దేవుడు కుమారుడు నీవు నిజంగా ఇదైతే ఏదైతే దేవుడు పరలోకం నుంచి విన్న స్వరం ఏదైతే విన్నాడో ఆ స్వరములోనే డౌట్ పెట్టించడానికి సాతానుడు ప్రయత్నించాడు. ఎప్పుడైనా కానీ వాడికి మనము ఎప్పటి వరకు మనము రోజు రెగ్యులర్గా చర్చ్కి వచ్చి మీరు ఎవ్రీడే చర్చ్కి వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నా కానీ ఏం జరగదు. ఎప్పటి వరకు మీరు విశ్వాసము అనేది మీ హృదయాల్లో మొదలవుతుందో అప్పటి వరకు ప్రాబ్లమే రాదు. విశ్వాసము అనేది అది బీజము, అది మొలకెత్తడం స్టార్ట్ అయిందంటే సాతానుడికి దడ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ప్రాబ్లం. ఆ విశ్వాసముకు లోబడిపోతున్నామంటేనే ప్రాబ్లం. అప్పటి వరకు నువ్వు చర్చికి వెళ్తున్నావు, వెళ్ళు, నీకు అన్ని అవకాశాలు సౌకర్యాలు కూడా ఇస్తాడు వాడు. ఎందుకంటే ఎవ్వరు చర్చ్కి వెళ్ళడం వల్ల రక్షణ పొందరు. చర్చ్గా మారినప్పుడే వాడు భయపడతాడు. మనం చర్చ్గా మారాలి, మనము సంఘంగా మారాలి, మనమే ఆయనకు ఆలయముగా మారాలి. అప్పుడు వాడిలో భయం వస్తుంది. అప్పటి వరకు ఏంటి? నార్మల్. నువ్వు చర్చ్కి వెళ్తున్నావా, వెళ్ళు, మంచిదే. ఇక్కడ వరకు వచ్చి దింపి కూడా వెళ్తాడు. కానీ మార్పు రానంత వరకు వాడికి ఏం భయం లేదు. ఏం చేశారు? ఇజ్రాయెల్ ఎంతో అద్భుతాలు చూశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. దేవుడు హస్తం వారిని నడిపించడము. హల్లెలూయా. ఎట్లా అంట, ఒక పక్షిరాజు మోసినట్టు నా రెక్కల పైన మిమ్మల్ని మోసుకొని తీసుకొచ్చా అంటాడు దేవుడు. అయినా ఏమైందంట? టెస్ట్ రాగానే ఏం చేశారు చూద్దామా? టెస్ట్ రాగానే ఏం చేశారంటే వీళ్ళు నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడికి అంటున్నారు. ఏమైంది? ఏదైనా మంచి జరిగితే అప్పుడు చూస్తే ఏమైంది? అక్కడ ఎర్ర సముద్రం దాటి రాగానే మిరియము అందరూ కలిసి ఏం చేశారంట? గొప్పగా వర్షిప్ చేశారు. తర్వాత మారా అనే అనుభవం వస్తుంది. అక్కడ తిట్టుకున్నారు. ఏంటి? నీళ్ళు చేదుగా ఉంటాయి. మనం ఎవ్రీ స్టెప్ అద్భుతాలు, వాళ్ళు 10 తెగుళ్ళులో దేవుడు వారికి తోడై ఉండడం చూస్తారు. నేను ఇప్పటికీ కూడా ఏమనుకుంటాను, అబ్బా ఇప్పుడు అంతా చాలా క్రైసిస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని పానిక్ అయిపోయి చాలామంది ఏమేమో చేసేస్తా ఉన్నారు. అవి కొనేసుకొని, ఇవి కొనేసుకొని, అది చేసి, ఇది చేసి. నేను యాషుని చెప్తా ఉండే నాతో, ఏంటి పెట్రోల్ ఇది వస్తుందని చెప్పి బిందెల్లో పెట్రోల్ తీసుకెళ్తున్నానంట. ఏమైనా ఉందా? బిందెల్లో ఉంటుందా పెట్రోల్? వెర్రితనం, పానిక్. కానీ ఇజ్రాయెల్ని ఏం చేశాడంట? ఆయన గోషన్లో పెట్టాడంట. హల్లెలూయా. మొత్తం 10 తెగుళ్ళు వచ్చి అక్కడ ఐగుప్తు దేశం వాళ్ళందరూ కరువులో, మరి ఏమి లేనితనములో, భయముతో వాళ్ళు ఉన్న సమయంలో ఇక్కడ ఏముందంట? గోషన్లో వెలుగుందంట. హల్లెలూయా. గోషన్లో ఏముందంట? వెలుగుందంట. ఈ అంత దినాల్లో ఒకటి జరుగుతుందంట. ఎంతోమంది హృదయాలు ఏమవుతాయంట? భయముతో వాళ్ళ హృదయాలు, మెనీ పీపుల్స్ హార్ట్ విల్ ఫెయిల్ అని ఉంటుంది. భయముతోనంట. ఎందుకు? వాళ్ళు చూసే దాన్ని బట్టే
వారికి ఈ ఈ లోకపరంగా ఇప్పటికి సొల్యూషన్ దాన్ని బట్టి మన మైండ్స్ ఎట్లా ట్యూన్ చేసేసాడు సాతానుడు అంటే, ఈ టైంలో మనకి ఏ హెల్ప్ దొరికితే అదే నిజం అనుకుంటాం. ఎదురు చూడటం, వెయిట్ చేయడం అనేది మన మన ప్రిన్సిపల్ కాదు. నువ్వే మాకు రాజువి, నువ్వే మాకు రాజువి, మమ్మల్ని రక్షించు, రక్షించు, మమ్మల్ని డెలివర్ చేయి, మమ్మల్ని మాకు విడుదల కలిగించు అన్నా ఇజ్రాయిలీలు ఏం చేస్తున్నారంట? ఆయనని సిలువ వేయండి, సిలువ వేయండి. ఏ పరిస్థితులైనా కానీ వెంటనే మారిపోయింది ఆ మాట. ఫ్రమ్ జర్నీ ఫ్రమ్ హోసియానా టు క్రూసిఫై హిమ్. నేను అదే చదువుతూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడ వరకు ఏమైంది ఇక్కడ? సాతానుడు వాడి ఏజెంట్స్ని పంపిస్తాడు. ఇది నిజమా? దేవుడు చెప్పింది నిజమా? ఏం కాదు, అలా జరగదు, అలా నీకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఇది వాడు మన మైండ్, నేను ఇంతమంది చెప్పాను కదా, మైండ్ మన బ్యాటిల్ ఫీల్డ్లో ఆలోచనలు పెడుతుంటాడు. అప్పుడు కనుక విశ్వాసం లేకపోతే, నీ సొంత విశ్వాసం, ఇప్పటి వరకు నువ్వు వేరే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, లేకపోతే మా సంఘంలో చెప్పారు కాబట్టి ఇలా జరుగుతుంది అని అనుకున్న రోజులంతా ఏమవుతుందంటే అది కొద్ది సమయమే ఉంటుంది. ఒకసారి నీకు ఎడారి వంటి అనుభవం వచ్చిందనుకో, ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కరివే నిల్చొని ఉంటే ఎవరి విశ్వాసం వల్ల రక్షింపబడతావు? నీ సొంత విశ్వాసమే. నువ్వు విన్న విషయాలు, చెప్పిన సంగతులు అన్నీ జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవునికి మొరపెడితేనే నీకు రక్షణ వస్తుంది, నాకు రక్షణ వస్తుంది. నేను మొరపెడితేనే నాకు రక్షణ. ఎంత ప్రేమించినా మన సొంత తల్లి అయినా, మన సొంత వాళ్ళైనా, భార్య భర్త అయినా, భర్త భార్యకైనా కానీ వాళ్ళు ఏం చేయగలరు? ఒకళ్ళ ఆకలి ఒకళ్ళు తీర్చగలరా? తీర్చలేరు. ఎవరి ఆకలికి వాళ్ళే తినాలి. ఈ ప్రిన్సిపల్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏది చేసినా మనకి మనమే జవాబుదారులం. ఎంత ప్రేమించినా, ఎంత ఇచ్చేసినా వీ హ్యావ్ టు వన్ డే మనం ఒక్కరోజు ఒకరికి జవాబు ఇవ్వవలసిన వారమే, లెక్కప్ప చెప్పవలసిన వారమే. యేసుప్రభు ఓపెనింగ్ స్టేట్మెంట్స్, దేవుని పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇది ఇంపార్టెంట్ కాకపోతే ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్స్ పరిచర్యలోకి వచ్చాక అవి ఉంటాయా? చాలా మనము సర్మన్స్ వింటుంటాం, అదని ఇదని, మనని ఎట్లా మనం మెరుగుపరుచుకోవాలి, బెటర్ ఎట్లా చేసుకోవాలి అని. కానీ నిజంగా చేంజ్ ఆఫ్ హార్ట్ లేకపోతే, మారు మనస్సు లేకపోతే ఏదైనా వ్యర్థం. ఫస్ట్ గుర్తు క్రిస్టియన్గా మారడానికి మారు మనస్సు కలిగి ఉండాలి. నువ్వు ఇంతకుముందు చేసేవేంటి? నిర్జీవ క్రియలను విడిచి. ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదువుమా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన ఏం చేశారంటే మన పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తనకు తానే ఆయన శరీరం మీద ఏం చేశాడంట? మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను మ్రాను మీద మోసుకొనెనంట. హల్లెలూయా. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. పాపం విషయమై చనిపోయి, ఇది ఎక్కడ జరుగుతుంది? మన మనస్సు మారితేనే జరుగుతుంది. ఎందుకు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నేను దేవుని అద్భుత కార్యాలు చూస్తున్నాను, దేవుడు మాట్లాడుతుంటే వింటున్నాను, ఆయన నాలో మార్పు ఎందుకు రావట్లేదు? ఆయన ఎందుకు జరగట్లేదు అంటే మారు మనసు పొందలేదేమో నువ్వు నేను. ఉట్టి సంఘంలో కూర్చొని ఉన్నామేమో. మారు మనసు పొందకపోతే మనం ఎంత దేవా రక్షించు, దేవా కరుణించు అని ఆ సమయానికి ఒబీడియన్స్ చూపించిన వాళ్ళగా ఉంటాయి. ఇజ్రాయేల్ ఏం చేశారు? ఆ సమయానికి దేవుడికి విధేయత చూపించలేదా? మీరందరూ బయలుదేరండి అంటే, ఎక్సడస్ అంటే నిర్గమం అంటే బయలుదేరడం, అందరు కలిసి బయలుదేరారంటే అందరూ చెప్పినట్టు చేశారు. పరీక్ష వచ్చేటప్పటికి ఏమైంది? వాళ్ళకి మారు మనస్సు లేదని తెలిసింది. ఏమైందంట? వాళ్ళ హృదయంలో ఉన్న ఐగుప్తు బయటికి వచ్చింది. మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించిన మోషే ఏమయ్యాడు? దేవుడు ఏమయ్యాడు? యెహోవా ఏమయ్యాడు? నువ్వు మాకు యెహోవాని తయారు చేయి. ఎలా అంట? అహరోను కూడా ఏం చేస్తాడంట? అంత బంగారం గ్యాదర్ చేసి ఒక దూడని తయారు చేస్తాడంట.
ఆ పరీక్ష అవసరము మనకి. ఎప్పుడు అంటే ఉట్టి దేవుడి నుంచి ఏం కొనుక్కుంటున్నారు వాళ్ళు? మాకు నీతో సంబంధం లేదు, నువ్వు చేసే పనులు మంచి చేస్తే నువ్వు మంచోడు, చెడు చేస్తే చెడవాలి. ఇక్కడ హొసానా హొసానా అని చెప్పి అన్న వాళ్ళే ఏం చేస్తున్నారంటే ఆయనని సిలువ వేయి. ఎవరి చేత ప్రేరేపింపబడ్డారు? అక్కడ ప్రధాన యాజకుడి చేత ప్రేరేపింపబడ్డారు. కానీ ఒక మాట చెప్తే మారిపోయేంత విశ్వాసమా? శిష్యులు కూడా చెదిరిపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కడో ఈ ఆలోచన ఉంది. ఏం ఆలోచన? ఈయన మమ్మల్ని మాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు. ఆ ఎబిది తల్లి వచ్చి ఏమంటది? ఒకరిని కుడివైపు, ఒకరిని నీ రాజ్యంలో కుడివైపు, ఒకరిని ఎడం వైపు కూర్చోనమాట. అయితే యేసుప్రభు ఏమంట, నేను తాగే ఒక పాత్ర వీళ్ళు తాగలరా? తాగుతారన్న. తాగినా ఏమంటాడు యేసుప్రభు? అది నా చేతిలో లేదు. యేసుప్రభువు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రికి కంప్లీట్గా సరెండర్ అప్పగించుకున్నారు. మనం చూస్తే అక్కడ యెరూషలేము గురించి ఆయన ఏడ్చినట్టు రాస్తుంది. యెరూషలేమా యెరూషలేమా. ఒకసారి చదువుదాం ఆ మాట. లూకాసు వార్తలో ఉంది. లూకాలోనేందా? ఒక్క నిమిషం. నైన్ 41 నుంచి 44 వరకు ఉందండి. చదవమా. 19వ అధ్యాయము 41 నుంచి 44. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దాని ముందు వచనం కూడా చదవమా. 40. ఆయన వారిని చూచి, మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. ఆయన పట్టణాన్ని చూసి ఏం చేశారంట? ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. యేసుప్రభు ఒకటి లాజరు చనిపోయినప్పుడు ఏడ్చినట్టు మనం చూస్తాం. ఇక్కడ ఇంకొకటి ఏంటి? ఆయన యెరూషలేమును చూసినప్పుడు దాన్ని సమీపించాడు, రాజుగా దాని దగ్గరకు వచ్చాడు, కానీ ఆయన ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నారు? చదవమా. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. ఇక్కడ ప్రవచనం చేస్తున్నాడు. అంటే నీ కోసం నీ దేవుడైన సమాధానంతో దేవుడు నిన్ను సమీపిస్తున్నా, నువ్వు ఆ కాలం ఎరగకున్నావు. కాలం ఏంటంట? ఎరగకున్నావు. ఎంత భయంకరమైనది. మట్టల ఆదివారం చేసుకుంటూ సెలబ్రేట్ చేస్తూ చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది ఆ కాలం సమీపించిందని ఎరగకున్నారు. వాళ్ళని ఎంతమందిని చూసి యేసుప్రభు ఏడుస్తున్నారు. ఈరోజు చూస్తే ఏమంటున్నారు? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. భయంకరమైన విషయం ఇది. యెరూషలేమా యెరూషలేమా, ఏంటి నీ పరిస్థితి? ఏడ్చాడంట ఆయన చూసి. రాజుగా వస్తున్నాడు. మీరు నన్ను స్తుతించకపోతే ఏం చేస్తాయి? రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. హల్లెలూయా.
రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. కానంట ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే, ఆయన వచ్చిన ప్రభు దర్శించే కాలం సమీపించినా నీవు ఎరగకున్నావు. ఎందుకు? టెంపరరీ సొల్యూషన్స్ ఎతుకుతున్నారు వాళ్ళు. ఆయన ఇచ్చే రాజ్యం ఎటువంటిదంట? నిత్యమైన రాజ్యం. ఇప్పుడు అది కనపడపోవచ్చు, ఇప్పుడు ఓటమిగా అనిపించవచ్చు, కానీ తర్వాత ఏంటది? జయములోకి నడిపిస్తుంది. కానీ ఏం చేస్తుందంట? ఇజ్రాయేలు ఆ యెరూషలేం ఎరగకుందంట. ఎరుగక. ఎంత ఘోరము! దర్శించే కాలం ఎరగకుండా ఉండడం అనేది చాలా భయంకరమైన విషయం. అది ప్రభువు మిమ్మల్ని సమీపముగా ఉన్నప్పుడు ఆయన వేడుకొనడి అంటాడు. ఎరగాలి, కాలం ఎరగాలి. మరి ఒక అవకాశం వచ్చింది. దయాప్రాప్తురాల ఏంటి ఈ యొక్క గ్రీటింగ్స్ ఏంటి ఈ విధంగా చెప్తున్నాయండి, నీకు శుభములని. ఆమె అలజడి పొందిందంట. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని మాట వినిందో, దేవుడు దర్శించే కాలాన్ని ఎరిగింది ఆమె. హల్లెలూయా. దేవుడు దర్శించే కాలాన్ని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని బట్టి ఏడుస్తున్నాడా, సంతోషిస్తున్నాడా? యెరూషలేం చూసి ఆయన ఏడ్చాడంట. ఈ యెరూషలేము, ఈ యొక్క భూమి ఆయన యొక్క రాజ్యానికి మరి అది ఏమంటారు, సిద్ధముగా లేదేమో. అందుకే నూతన యెరూషలేము మరలా దేవుడు స్థాపిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఏముండవంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కన్నీళ్ళు ఉండవు, బాధ ఉండదు. ఆయనే మనకు వెలుగుగా ఉండే ఒక దేశాన్ని, ఒక స్థలాన్ని. ఈ యెరూషలేముని కూడా అలా చేయాలనుకున్నాడేమో దేవుడు. కానీ ఏం చేస్తాడు? ఆ యెరూషలేం అంట యెహోవా దర్శన కాలము ఎరగక ఉందంట. అందుకే శత్రువులు ముట్టడి చేసి వారికి అగెయిన్స్ట్గా వారిని మొత్తం ఒక రాయి మీద రాయి నిలవనంతగా వారు నాశనం చేస్తారని. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. హిజ్కియా మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఒక్క రాత్రే 1,85,000 మందిని హతం చేశాడు. చేయలేడా యెరూషలేం? ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు? దేవుడి దర్శన కాలమును ఎరగకుంటే మన యొక్క లైఫ్లో అద్భుతాలు ఆగిపోతాయేమో, మన లైఫ్లో గాడ్ యొక్క ఇంటర్వెన్షన్ ఆగిపోతుందేమో. గమనించాల్సిన సమయము. అడగాలి, దేవా నీ దర్శన కాలం నేను తప్పిపోవద్దు. నీ దర్శన కాలం, నువ్వు నన్ను దర్శించి ఆ కాలం వచ్చినప్పుడు, నువ్వు నాతో మాట్లాడే విషయాలు వచ్చినప్పుడు నేను కనుగొనాలి. I should recognize your voice. I should know the time of your visitation. చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు ఏదో ఆశించి మనం ఆయనకి విధేయత చూపిస్తున్నామేమో. దేవుడు ఈరోజు ఇది చేస్తాడు, నేను అనుకుంది దేవుడు చేస్తాడు. నువ్వు అనుకుంది చెయ్యకపోతే, షద్రక్ మేషక్ అబేద్నెగోకున్న ధైర్యం మనకుందా? దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినా మేము మీకు మొక్కము. దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, దేవుడి కార్యం చేయడానికి సమర్థుడు. చెయ్యకపోయినా అప్పుడు కూడా నేను అడుగుతానా, హోసియానా మమ్మల్ని రక్షించు, నీ నామము దేవా, బ్లెస్సెడ్ బి యువర్ నేమ్ అని ప్రకటిస్తామా? లేకపోతే యు గోయింగ్ టు గివ్ ఇట్ అప్? మారు మనస్సు పొందనిదే ఎంత సంఘంలో ఉన్నా, సంఘంలో రోజు వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా ఏమి జరగదు. ఎందుకంటే మనకి నొప్పి కలిగిన రోజు నేను ఇంత ప్రార్థన చేస్తాను, దేవుడు నాకేం జవాబు ఇవ్వలేదు. మారు మనసు పొందని భక్తి ఏంటంటే అది మతం, ఒక రిలీజన్. మారు మనసు పొందని భక్తి. మా రిలీజియస్ పీపుల్కి భక్తి ఉండదా? ఫరిసీలు ఏం చేసేవాళ్ళంట? ఎప్పుడో ప్రార్థనలు చేస్తుండేవాళ్ళంట. ఏమన్నాడు దేవుడు? వాళ్ళని అంగీకరించారు. సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. మీరు బయటికి మాత్రమే బాగా కనపడుతుంది, లోపల ఏముందంటే కుళ్ళిపోతున్నారు మీరు. ఎందుకు? లోపల ఏది మారాలో అది మారలేదు, బయట మాత్రం బాగుంది. చాలా మీరు నీతి క్రియలు చేస్తున్నట్టు బాగా కనిపిస్తున్నారు.
అందుకే పరిశీలన నీతిని, శాస్త్రాల నీతిని, మీ యొక్క నీతి అధిగమించకపోతే మీరు దేవుని యొక్క రాజ్యానికి పాత్రులు కాలేరు. మత్తయి 5:20 చదువుదాం ఒకసారి. మన భక్తి ఎప్పుడైతే అవుట్వర్డ్గా ఉంటుందో, బాహ్యంగా కనిపిస్తుందో, అది మతముగా మారిపోతుంది. చదవ. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యములో ప్రవేశించనేరని నేను మీతో చెప్తున్నాను. పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతిని మీ నీతి అధిగమించకపోతే ఏంటి, వాళ్ళ క్రియలు బాహ్యంగా ఉన్నాయి కానీ లోపల ఏంటంట, కుళ్ళిపోతున్నారంట. అందుకే నేను ఏమన్నాడు, సున్నం కొట్టిన సమాధులు. ఇప్పుడు తాజ్మహల్ మనం అంత అందంగా ఉంది, చాలా మరి అదొక వండర్, 7 వండర్స్లో ఒకటి. కానీ లోపల ఒకవేళ తవ్వి చూస్తే ఏముంటుంది, దాంట్లో సమాధి, కుళ్ళిపోయిన సమాధి ఉంటుంది, ఏం లేదు దాని లోపల. బయటకు మాత్రం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి చూస్తూ ఉంటారు, అబ్బా తాజ్మహల్ ఎంత అందంగా ఉంది, ఎంత బాగా కట్టారు. ప్రేమకు గుర్తుగా దాన్ని చూస్తూ ఉంటారు, కానీ దాని లోపల ఏముందో కొంతమంది గ్రహించరు అనుకుంటా. అలాగే సున్నం కొట్టిన సమాధులు అంటే మనం తాజ్మహల్ని గుర్తు చేసుకోవాలి. ఏంటి, బయటకు మాత్రం అది 7th వండర్, ఒకప్పుడు వండర్, అది చాలా అంటే అద్భుతాలలో, ప్రపంచంలో ఆశ్చర్యపరిచే అద్భుతాలలో అదొకటి. కానీ ఏమైందంట, దాని లోపల ఏముందంట, కుళ్ళుంది. పరిశీలన చూసినప్పుడు అదే అన్నారు, మీరు బయట చూస్తే అబ్బా ఎంత ప్రార్థనా పరులు, అబ్బా ఎంత ప్రతి వారం తప్పకుండా చర్చికి వస్తారు, ఏ ప్రార్థన అంటే ఆ ప్రార్థనలో కనబడతారు, చక్కగా ఆరాధిస్తారు, పాటలు పాడతారు, దేవుడి వాక్యాలు వాగ్దానాలు చెప్పమంటే అసలు బైబిల్ని కూడా చూడకుండా చెప్తారు. కానీ ఏంటంట, మారు మనస్సు లేకపోతే వాళ్ళు అంగీకరించారు. యేసుప్రభు చూసి వాళ్ళని ఏడుస్తున్నారేమో, యెరూషలేమా యెరూషలేమా, నీ యొక్క దర్శించే కాలం వచ్చింది కానీ నువ్వు దాన్ని ఎరగకు. యేసుప్రభు ఏడుస్తున్నారు అంటే ఎంత దుఃఖపడ్డారు ఈ విషయంలో. ఆ యొక్క నిర్ణయం, ఆ దర్శన కాలము మనం తప్పిపోకుండా ఉండాలి. ఎవరైతే దేవుని విశ్వాసంతో వెంబడిస్తారో వాళ్ళు ఏ స్థితిలో అయినా, దేవా నువ్వు నన్ను రక్షించినా రక్షించకపోయినా నేను నిన్ను మాత్రమే స్తుతిస్తాను. ఏ పరిస్థితిలో మన నోట్లో ఏముంటుంది, స్తుతి ఉంటుంది. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని యెహోవా నామమే స్తుతింపబడును గాక, యెహోవా నామమే ఘనపరచబడును గాక. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం యేసుప్రభుని వాళ్ళలాగా ఆ రోమన్స్ని మనం తిట్టుకుంటామేమో, వాళ్ళు ఎట్లా సిలువేశారు. ఒక సాంగ్ ఉంటుంది, రే బోల్స్ అని ఆయన రాస్తాడు, హూ నేల్ యూ దేర్ అని. ఎవరు నీకు నేను సిలువ వేశారు అని చెప్పి ఒక సోల్జర్గా, ఒక వ్యక్తిగా ఆయన పాట పాడడం ఉంటుంది, హూ నేల్ యూ దేర్, సన్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ, హూ నేల్ యూ దేర్, ఎవరు నిన్ను సిలువ వేశారు అని చాలా రేజ్ అయిపోతుంటాడంట. ఆయన అడుగుతాడంట, నువ్వెంత కృప గలవాడు, ఎంత దయ గలవాడు, నిన్ను ఎవరు సిలువ వేయగలరు అని చూస్తే, ఆయన తిరిగి చూస్తే అంట ఆ యొక్క హ్యామర్ ఏదైతే సుత్తి ఉంటుందో అది ఆయన చేతిలో కనపడిందంట. ఇది ఒక చాలా నాకు ఆ పాట చాలా ఇష్టం. ఈ సీజన్లో ఆ సాంగ్ నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా, హూ నేల్ యూ దేర్, రే బోల్స్ గారు పాడిన పాట. హూ నేల్ యూ దేర్, సన్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ, హూ నేల్ యూ దేర్. వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి నేను శిక్షిస్తాను, వాళ్ళ పని సంగతి చెప్తా అంటాడు ఇక సోల్జర్గా. ఆయన తిరిగి చూసినప్పుడు ఆ సుత్తే తన చేతిలోనే కనపడిందంట. అప్పుడు అంటాడు, ఓ నన్ను క్షమించు, నేను నిన్ను సిలువ వేశాను, నేనే నా విశ్వాసాన్ని బట్టి, నా విధేయతను బట్టి నేనే నిన్ను సిలువ వేశాను. జాగ్రత్త, మన అవిధేయత, అవిశ్వాసం మనని ఆయన సిలువ వేసే వారిగా మనం చేస్తుందేమో. మనం ప్రార్థన చేసుకోవాలి, నువ్వు దర్శన కాలం నేను విమోచించు అని అంటే, అవును నేను విమోచించడానికి వచ్చాను, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విమోచన నేను నీకు ఇవ్వను, కానీ నా విమోచన వేరే రకంగా ఉంటుంది, దానికి నువ్వు సిద్ధమా అని అడుగుతాడు దేవుడు. నన్ను నమ్ముతున్నావా? ఎల్లు మోషే, అక్కడికి వెళ్ళు, నడిపించాడు ఇజ్రాయెల్నంతా.
ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే వెనక శత్రువులు తరుముతున్నారు, చుట్టూ కొండలు ఉన్నాయి, ముందేముందంట ఎర్ర సముద్రం. మొరపెడుతున్నాడు మోషే. దేవుడు ఆలోచించలేదా? నీ చేతిలో ఉంది చాపు అన్నాడు. నాకెందుకు మొరపెడుతున్నావు? నీకు ఆల్రెడీ నేను విజయం ఇచ్చేసాను, చేతిలో ఉంది చాపు. మమ్మల్ని రక్షించు, మనం రక్షించు అంటూ మనం అపనమ్మకంతో ఉంటే ఏమీ జరగదు. యేసు ప్రభు కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఎన్నో అద్భుతాలు చేయలేకపోయాడంట. జాగ్రత్తగా ఉందాం. మనము అద్భుతాల పైనే మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనము ఈరోజు హొస్సానా హొస్సానా అని పాడి రేపు సిలువ వేసిన వారిలో ఒక్కరేంగా ఉంటాం. మనం సిలువ వేయక్కలేదు, క్రైమ్ చేయక్కలేదంట. క్రైమ్ చేసే వారితో కలిసి ఉంటే వాళ్ళు కూడా క్రిమినల్స్గానే ట్రీట్ చేయబడతారు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోబడతారు. వాళ్ళు ఏమని అక్యూజ్డ్ కాదేమో, కానీ వాళ్ళని కూడా అక్యూజ్డ్గానే ట్రీట్ చేస్తారు. మనం అటువంటి అటువంటి దీంట్లో నేను ఉండకూడదు కూడా. దేవా, నీ దర్శన కాలాన్ని నేను మర్చిపోవద్దు, అది పోగొట్టుకోవద్దు, దాని నుంచి నేను తొలగిపోవద్దు. నువ్వు నన్ను దర్శించడానికి వచ్చినప్పుడు నేను నిన్ను తెలుసుకోవాలి. అటువంటి హృదయం నాకు దయచేయండి. నన్ను చూసి యేసు ప్రభు సంతోషించాలి, కానీ ఏడ్చే పరిస్థితిలో నేను కానీ మేము కానీ పెట్టకూడదు. నువ్వు ఈరోజు ఉట్టి ఆ సమయంలో ఆయనని హెచ్చించిన వాళ్ళే హొస్సానా మమ్మల్ని రక్షించు అని వాళ్ళు అనుకున్నట్టు ఆయన రక్షణలోకి తీసుకురావాలనుకున్నారు, వారు అనుకున్నట్టు విమోచించారు. మనం ఎంతమంది అనుకుంటాం, ఎంతమంది డిసప్పాయింట్ అవుతాం మన హృదయాలతో. మనం ఎవరికి చెప్పక్కర్లేదు, మనం ఆలోచించుకోం. నేను దేవుడు ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇలా చేయలేదు కాబట్టి నేను డిసప్పాయింట్ అయిపోయాను. ఎంతమంది డిసప్పాయింట్ అవుతాం. ఏదైనా కానీ దేవా, మన ఆ వస్త్రాలు పరిచినప్పుడు ఏమంటున్నాం? నేను నీకు లోబడుతున్నాను. ఆ గాడిద ఏదైతే దేనిపైన అయితే విధేయత అనే వస్త్రం ఉంటుందో, సరెండర్ అనే వస్త్రం ఉంటుందో, సమర్పణ అనే వస్త్రం, దానిపైన యేసయ్య రాజుగా వెళుతాడు. హల్లెలూయా, యేసయ్య రాజుగా వెళుతాడు. ఈరోజు ఈ మట్ల ఆదివారం మనం అది జ్ఞాపకం చేసుకుందాం. హొస్సానా నుంచి సిలువ వేయండి వరకు వెళ్తున్నానా నేను, లేకపోతే ఆయనని రాజుగా అంగీకరించి నువ్వు ఏ రాజ్యము నాకు ఇస్తావు, నేను ఆ రాజ్యానికి భాగంగా ఉండాలి, ఆ రాజ్యంలో భాగంగా ఉండాలి. నాకు ఇంకా వేరేది వద్దు. ఈ రోమా సామ్రాజ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకొక సామ్రాజ్యం రావచ్చు, ఇంకొకటి రావచ్చు, దాంతో నాకు సంబంధం లేదు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చాలు. ఆ రోజు అరణ్యములో వారు ఇజ్రాయేల్ విన్న ప్రకారం విని వాళ్ళు ఏం చేస్తారంట? హృదయాల్ని కఠినపరుచుకున్నారంట. ఈరోజు దేవుడు నేను అంటున్నాడు, నేను వాగ్దానం చేసినవన్నీ నేను నెరవేరుస్తాను, కానీ కొన్నిసార్లు అది నువ్వు అనుకున్నట్లు కాదేమో, నేను అనుకున్నట్లు కాదేమో, కానీ ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అంటే, ఆయన రాజుగా వచ్చాడంటే అక్కడున్న యూదులకి వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్ అయింది. ఎందుకంటే వాళ్ళు రోమా సామ్రాజ్యం నుంచి ఆయన రక్షిస్తాడు అనుకున్నారు. కాదు, ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదంట, అది నిత్యమైన రాజ్యం. మీరు అనుకున్నట్లు అది లూకాసు వార్తలో 18:36 అనుకుంటా. ఒకసారి చూద్దామా? ఒక్కసారి జాన్ 18:36, యోహాను 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే
నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఆయన సొల్యూషన్స్ కూడా ఇహ సంబంధమైనవిగా ఉండవు. అంటే మనం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు, దానికన్నా బెటరే ఉంటాయి. అది నెరవేర్చినప్పుడు దేవా, నాకు లాస్ట్ వీక్ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేసిన, చాలా బాధపడ్డాను. అది ఒకసారి యెషయా 48:16 ఒకసారి చూద్దాం. దీనికి రిలేటెడ్ కాబట్టి చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఆది నుండి 19 అనుకుంటాం. ఒక్క నిమిషం. కాదు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. 48. రావట్లేదు. అది గుర్తు రావట్లేదు. కానీ నేను చెప్పింది వినుంటే నీ యొక్క సమాధానము నది వలె ఉండేదని అంటాడు. 18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఈ మాట విన్నప్పుడు చాలా, ఒకవేళ మనం ఆయన మాట వినుంటే అంట, నా ఆజ్ఞలు వినుంటే ఏమవుతుందంట, నీ నీతి, నీ యొక్క క్షేమం ఏంటంట, నీ క్షేమము నది వలెను, నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునంట. ఒకవేళ నువ్వు నా మాట వినుంటే, ఎందుకు, ఆయనకు అన్నీ తెలుసు. దేవుడు అంటే, నువ్వు నా మాట వింటే చాలు, నువ్వు నా మాట వినుంటే నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండేది. ఒక్కసారి నాకు గుచ్చుకుంది ఆ మాట. దేవా, నేను ఎన్నిసార్లు నీ మాట వినకుండా స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. ఎన్నిసార్లు అయ్యో నాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యో నేను ఇట్లా అయిపోయాను, అయ్యో నాకు ఏంటి భయము, ఆందోళన. ఏమంటున్నాడు దేవుడు, ఒకవేళ నువ్వు నా మాట విని ఉంటే, ఈరోజు ఆయన మాట మీరు విన్న ఎడల ఆయన మీ హృదయాల్ని కఠినపరుచుకోవద్దు. ఎందుకంటే దేవుడు మాట విని దాన్ని వెంబడిస్తే ఏంటంట, క్షేమము నది వలె, నీతి ఏమంటే సముద్ర తరంగముల వలె ఉంటుందంట. హల్లెలూయా. ఇంకా దానికన్నా ఏం కావాలి? ఒక నిమిషం మనము పరీక్షించుకుందాం. దేవా, వాళ్ళు నేను సిలువేశారన్నట్టు చూస్తున్నానా, లేకపోతే నేను నా అవిశ్వాసం, అపనమ్మకం, అవిధేయతతోని నేను మాటికి అవమానించే విధంగా నేను ఉంటున్నానా? పరీక్షించుకుందాం. ఈ దినము మనతో దేవుడు మాట్లాడనేలా మన హృదయాన్ని మనం కఠినపరచుకోవద్దు. మనం ఆ దర్శన కాలాన్ని ఎరగని వారిగా ఉండద్దు. ప్రభువా, నేను మిస్ అవ్వద్దు నాయన నీ టైమింగ్, నేను మిస్ అవ్వద్దు నీ ప్రణాళిక, మాతో మాట్లాడు. ఐ డోంట్ వాంట్ టు మిస్ యువర్ ప్లాన్. ఆయన చెప్పిన ఆయన మాటలు మనం వినకపోతే శత్రువులు మొత్తం వచ్చి ఏం చేస్తారంట, ముట్టడి చేస్తారు, ప్రొటెక్షన్ లేకుండా చేస్తారు, ఒక రాయి మీద ఇంకొక రాయి నిలవకుండా చేస్తారు. చెప్పాం కదా, ఆ కంచె దాటితే ఏమవుతుందంట, పాము కాటేస్తుంది. వాడికి లీగల్ యాక్సెస్ వచ్చేస్తుంది హాని చేయడానికి. దీని మనం ఆలోచించుకుందాం. హోసానా అని మనము మొరపెడుతున్నాము. ప్రభువా రక్షించు, నువ్వే కదా రాజువి, రక్షించు. నిజముగా అంటున్నామా? పరిస్థితులను బట్టి అంటున్నామా? నమ్ముతున్నామా ఆ మాట? హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధ గొప్ప దేవనాయన,
మా హృదయాన్ని మీరు చూస్తున్నారు ఈ సమయంలో. మేము నోటితోని మేము అంటున్నామేమో, పరిస్థితులను బట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ అవి, ప్రభా నువ్వే రాజు మమ్మల్ని రక్షించని మేము అనుకున్న విధంగా నువ్వు రక్షణ ఇస్తావని అనుకుంటున్నామేమో, మేము అనుకున్న విధముగా మాకు విమోచన ఇస్తావని అనుకుంటున్నామేమో. కానీ నాయన ఈ దినమున మా ఆలోచనలు, మా తలంపులు కాదు ప్రభు, అవన్నీ నేను అవుతాను ఆ వస్త్రమును వారు పరిచిన విధముగా మేము పరిచి సరెండర్ చేస్తున్నామయ్యా. మా ఆలోచనలు, మా తలంపులు కాదు, నీ చిత్త ప్రకారమే ప్రభు, నీ చిత్తానుసారంగానే ప్రభు ప్రతిదీ జరుగును గాక. నీ దర్శన కాలంని మేము నన్ను అవుతాను ఎరగకుండాని వారిగా మేము ఉండకూడదు ప్రభు. వీ షుడ్ నో ద డే అండ్ ద టైమ్ ఆఫ్ యువర్ విజిటేషన్ ఆఫ్ గాడ్. ఎస్ లార్డ్, మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నీ సొల్యూషన్స్ ఉండవేమో ప్రభు, అయినా ఓకే ప్రభు, అయినా పర్వాలేదు, ఈ దినమున మేము సరెండర్ అవ్వడానికి ఇష్టపడుతున్నాం. నీ సొల్యూషన్స్ కోసం మేము ఆశపడుతున్నాం ప్రభు. మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, రక్షించయ్యా. హొస్సానా. ఎస్ లార్డ్, బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు హొస్సానా అని మేము మొరపెడుతున్నామయ్యా. హొస్సానా, హొస్సానా. ఎస్, మనం నోరు తెరిచి అన్నామా, హొస్సానా, నన్ను రక్షించు, డెలివర్ మీ ఓ గాడ్. థ్యాంక్ యూ జీసస్. నీకే వందనాలయ్యా ప్రభువా దేవరాజా. మమ్మల్ని రక్షించు నాయన, మమ్మల్ని రక్షించు. నీ యొక్క రాజ్యము ఈ లోకపరమైన రాజ్యము కాదేమో, మాకు నీవు స్థాపించే రాజ్యమే కావాలి ప్రభు. ఒప్పుకుందామా నోటితో? ఎస్ లార్డ్, వీ వాంట్ టు సరెండర్ టు యువర్ కింగ్డమ్. నీ యొక్క రాజ్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నువ్వు ఏది మా కోసం ఏర్పాటు చేసావు అదే మాకు కావాలి, ఇంకా ఏది వద్దయ్యా. బికాజ్ ఏమైనా కానీ టెంపరీ సొల్యూషన్సే ఈ లోకపరంగా ఉన్నది. ఈ లోకము దానిలో ఉన్నవన్నీ గతించిపోతాయన్నావు. దే గోయింగ్ టు పెరిష్ గాడ్, బట్ వాట్ రిమైన్స్ ఇస్ యూ అండ్ యువర్ కింగ్డమ్. నిలిచి ఉండేది మాత్రం నీవు, నీ రాజ్యం ఒక్కటే ప్రభు. సో అటువంటి రాజ్యంలో మేము పాలిభాగస్తులుగా ఉండాలి. ఆ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదన్నావు ప్రభు. ఎస్ లార్డ్, మేము నమ్ముచున్నాం మమ్మల్ని ఆ రాజ్యమునకు సిద్ధపరచమని. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.